నమస్తే. నీట్ పేపర్ లీకేజ్ తర్వాత దేశవ్యాప్తంగా ఈ అంశం వివాదాస్పదమైంది, చర్చనీయాంశంగా మారిపోయింది. ప్రధానంగా ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద కొన్ని రోజులుగా మొత్తానికైతే మాత్రం కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. ఇదే సందర్భంలో అన్ని రాష్ట్రాల్లో కూడా విద్యార్థులు, యువత అంతా కూడా బయటకు వచ్చి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఎందుకంటే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాలి, అలాగే ఈ నీట్ పేపర్ లీకేజ్ విషయంలో బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, లేకపోతే కేంద్ర ప్రభుత్వమే ఆయనను బర్తరాఫ్ చేయాలనేది ప్రధాన డిమాండ్. ఆ తర్వాత అసలు లీకేజీలు జరగకుండా విద్యా వ్యవస్థలో ప్రక్షాళన జరగాలనేది పెద్ద ఎత్తున ఇటు విద్యార్థుల నుండి, యువత నుండి, అలాగే ఇటు కాక్రోచ్ జనతా పార్టీ నుండి, అలాగే విశ్లేషకుల నుండి, అన్ని ప్రతిపక్ష పార్టీ నుండి కూడా ప్రధానంగా ఈ డిమాండ్ వస్తుంది. ఎందుకంటే లీకేజ్ల వల్ల లక్షలాది కుటుంబాలు రోడ్డున పడతాయి. చాలామంది విద్యార్థులు ఏకాగ్రతతో తమ భవిష్యత్తు బాగుండాలనే లక్ష్యంతో ఇట్లా మంచి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయితే ఈ లీకేజ్ల కారణంగా అర్హులు పరీక్షలకు దూరం అవుతున్నారు, అనర్హులు కూడా సెలెక్ట్ కావడం వల్ల ఇది దేశానికి, దేశ అభివృద్ధికి కూడా ఆటంకం లాంటిదే అని కూడా చాలామంది కూడా విమర్శలు చేస్తున్నారు. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఇక లీకేజీలపై అయితే మాత్రం ఇక కఠిన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి మోడీ అయితే మాత్రం ఎక్స్ వేదికగా సంచలనమైన ప్రకటన చేశారు. ఒక రకంగా లీకేజీ చేసే వారికైతే మాత్రం ఇక అది ఒక పెద్ద గుణపాఠంగా, ఉక్కు పాదంగా అయితే మాత్రం తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఇకపై లీకేజీలు చేయాలంటే భయపడాలి, తప్పు చేయాలంటే మాత్రం శిక్ష కఠినంగా ఉంటుంది, అది కూడా వేగవంతంగా ఇకపై శిక్షలు ఉండబోతున్నాయి. ఆ రకంగా ఇకపై ఎవరైతే ఈ యొక్క పరీక్షల లీకేజీకి పాల్పడుతున్నారో వారిపై కేసులు నమోదైన వెంటనే ఇకపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో ఇక ఒకవైపు నిరసన కార్యక్రమాలు చేస్తున్న విద్యార్థులకు, యువతకైతే మాత్రం కాస్త ఊరట లభించినట్టే. ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం ఇక లీకేజీల విషయంలో జరుగుతున్న ఆందోళనలు, నిరసనల నేపథ్యంలో మాత్రం ఒక అడుగు వెనక్కి తగ్గి పరిస్థితి చేయి దాటకుండా ఉండే కంటే ముందే దిద్దుబాటు చర్యలు తీసుకుంటే బాగుంటుందని కూడా మొత్తానికైతే మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మాత్రం అర్థమవుతుంది. వాస్తవానికి నీట్ పేపర్ లీకేజ్ అయిన కొద్ది రోజుల పాటు అయితే మాత్రం కేంద్రం అంతగా ఈ అంశాన్ని పట్టించుకోలేదు, రాజకీయ అంశాల్లో చాలా బిజీగా ఉంది. ఇంత పెద్దగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని కూడా అంచనా వేయలేదు. కానీ కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఇక ఏదైతే ఉద్యమం స్టార్ట్ అయిందో అది ఆన్లైన్ వేదికగా స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా ఆఫ్లైన్ వేదికగా ఈరోజు లక్షలాది మంది బయటకు వచ్చి దేశవ్యాప్తంగా ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే కూడా అందరు కూడా, యువత అంతా కూడా వాలంటరీగా కూడా ఎవరు వారికి వచ్చి విద్యా వ్యవస్థలో మార్పు రావాలి, కేంద్ర ప్రభుత్వ విధానాలు మారాలి, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉంది. తద్వారా ఇకపై తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి రావాలనేది కూడా ప్రధానమైన డిమాండ్. వాస్తవానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని ఇటు యువతకు, సిజేపీకి అందరూ కూడా తెలుసు. కానీ ఏదో ఒక దగ్గర అంటే తప్పు చేస్తే ఎవరొకరు బాధ్యత తీసుకోవాలి, తప్పు చేయాలంటే ఆలోచించాలి, కాస్త జాగ్రత్త పడాలి, తప్పు చేస్తే రేపు శిక్ష ఉంటుంది, రేపు ఒత్తిడి ఉంటుంది అనే ఒక భయం ఉండాలనే దానిపైన ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. మొత్తానికైతే మాత్రం యువత కంటే మాకు ఏది ముఖ్యం కాదు, యువతే మాకు ప్రధాన లక్ష్యము, యువత సంక్షేమమే మా ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం కాదు. అందుకోసమే ఇకపై ప్రక్షాళన చేస్తున్నాం, ఇకపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా ప్రధానమంత్రి మోడీ ప్రకటించారు. ప్రధానంగా ఏమేం చెప్పారంటే మాత్రం లీకేజ్ పాల్పడే లక్షలాది విద్యార్థుల కష్టాన్ని, వారి భవిష్యత్తును నాశనం చేస్తున్న క్రిమినల్ ముఠాలకు త్వరగా శిక్ష పడేలా చేయడం ద్వారా భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడకుండా అడ్డుకట్ట వేయచ్చని కేంద్రం భావిస్తోంది. ఈ నిర్ణయం విద్యార్థుల హక్కులు, ప్రయోజనాలను రక్షించే దిశగా తీసుకుంటున్న కీలక అడుగుగా మొత్తం కేంద్రానికి వెల్లడించారు. ఇదే సందర్భంలో దేశ యువత సంక్షేమం, వారి భవిష్యత్తు, ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే మాకు ఏది ఎక్కువ కాదని ప్రధానమంత్రి మోడీ ఎక్స్ వేదికగా మొత్తానికి స్పందించారు. విద్యార్థుల జీవితాలు, భవిష్యత్తుతో ఆడుకునే వారిని
ఎంతటి వారినైనా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు అని మొత్తానికి స్పష్టం చేశారు. వారికి చట్టపరంగా కఠినమైన శిక్ష అమలు అయ్యేలా చూస్తామని ప్రధానమంత్రి మోడీ చెప్పారు. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు త్వరితగతిన అంటే వరుస పేపర్ లీకేజ్ ఘటనలపై ఉక్కుపాదం మోపేందుకు నిందితులకు త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా చేసేందుకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇలా మొత్తానికి ఒకవైపు ప్రతిపక్షాలు, మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ, మరోవైపు రాజకీయ విశ్లేషకులు ఒక్కొక్కరుగా ఒక్కొక్క రకంగా వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమాలు చేస్తుంటే పెద్ద ఎత్తున మీడియాలో, సోషల్ మీడియాలో ఈ అంశం చర్చకు వచ్చిన నేపథ్యంలో రోజుకొక ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఒకవైపు చర్చలకు సిద్ధమే, మీరు ఎక్కడికి పిలిచినా ఏ టైంలో అయినా సిద్ధమైనట్టు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఇదే సందర్భంలో ప్రతిపక్షాలు కూడా దీన్ని రాజకీయం చేయొద్దని కూడా ఇదే సందర్భంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. మరోవైపు ఇకపై తప్పు చేయాలంటే భయపడేలాగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాం, అలాగే కఠిన శిక్షలు కూడా చేస్తాము, సీరియస్గా దర్యాప్తు కూడా చేస్తామని కూడా కేంద్రం ప్రకటిస్తుంది. భవిష్యత్తులో ఇంకా మరే అంశాలైనా ఉన్నా కానీ వాటిని తప్పకుండా పరిష్కరిస్తామని కూడా అంటుంది. మరి చూడాలి ఇంకా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కీలక ప్రకటనలు చేస్తుంది, ఇంకేమేమి హామీలు ఇస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితే కనిపిస్తుంది. ఎందుకంటే రోజుకు ఒక్కొక్క మెట్టు తగ్గుతూ వాస్తవ పరిస్థితులు తగ్గట్టు కేంద్ర ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గుతూ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇదే సందర్భంలో మరి ఇంకేం నిర్ణయాలు తీసుకుంటుంది, ప్రస్తుతానికైతే మాత్రం ఫాస్ట్ ట్రాక్లు కోర్టులు ఏర్పాటు చేసి త్వరితగతిన శిక్ష పడేలాగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. చూడాలి. మొత్తానికైతే మాత్రం నీట్ పేపర్ లీకేజ్ తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన రావడం, అలాగే మీడియాలో, సోషల్ మీడియాలో కూడా ఈ అంశం ప్రధానంగా చర్చనీయాంశం కావడం, వేలాది లక్షలాది మంది కూడా మొత్తం రోడ్లపై వచ్చి ఇటు ఢిల్లీ నడిబొడ్డున, అలాగే అన్ని రాష్ట్రాల వారీగా ప్రతి రాష్ట్రంలో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఇక ఆచితూచి అడుగులేస్తూ సానుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని ఈ ఉద్యమాన్ని కాస్త ఈ ఒత్తిడిని కూడా తగ్గించే ప్రయత్నం అయితే కేంద్రం అయితే చేస్తుంది. ఏదేమైనప్పటికీ నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో అయితే మాత్రం సంచలనంగా రోజుకొక అంశం వస్తున్న నేపథ్యంలో కేంద్రం కూడా ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా వేస్తూ కొన్ని యువతను దృష్టిలో పెట్టుకొని ఈ అంశాన్ని కూడా కాస్త సర్దుమణిగేలాగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికైతే మాత్రం మొత్తం కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటుంది.